మీది ఏ డినామినేషను మీది? నువ్వెక్కడ కోర్స్ చేస్తున్నావు? అని వాళ్ళు నా గురించి ఎంక్వైరీ చేసి, వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఆహ్వానించేవారు. లేదంటే వద్దనేవారు. అయితే నాకనిపించింది, అసలు వీళ్ళకి వాక్యం కావాలా? డినామినేషన్ కావాలా? వీళ్ళకి సబ్జెక్ట్ కావాలా? సంస్థ కావాలా? అని చాలా సార్లు అనిపించింది. అసలు ఎందుకు ఇట్లా ఉన్నారు ఈళ్ళు అని. కానీ ఈ ప్రభు పనికై ప్రాణం పెట్టనే గ్రూప్ తరపున ఈ ఈ గ్రూప్‌లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, డినామినేషను అని చూడలేదు, సంస్థ అని చూడలేదు, సంఘం అని చూడలేదు, అసలు ఏ కోర్స్ నువ్వు చేసావని చూడలేదు. కానీ విశ్వాస కాదా అన్నది మాత్రము ఈ గ్రూప్ చూసినట్టుగా నేను చూడడం జరిగింది. విశ్వాస అయిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఈ గ్రూప్‌లో చేర్చుకున్నట్టుగా నేను చూశాను. ఇది ఒక గ్రూప్ ప్రత్యేకతగా నేను గమనించాను. రెండో విషయం ఏందంటే, మన ప్రాంతాలలో ఉన్నప్పుడు మనకి ఆత్మీయ సహోదరులు చాలా తక్కువ శాతం ఉంటారు మన గ్రామాలలో. ఇద్దరు ఉంటారు, లేదా ఒక్కరుంటారు, ముగ్గురి కన్నా ఎక్కువగా ఉండరు. ఆయా ప్రాంతాలకు సువార్తకు పోదాం అనుకున్నప్పుడు మనకి సహకరించడానికి మన గ్రామంలో ఉన్నటువంటి సహోదరులు రావడానికి ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడైనా వెళ్దామన్నప్పుడు అంత ఆసక్తి చూపించరు, అంత మక్కువ చూపించరు. కానీ మనం అందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, నేనంటే మీకు తెలియదు, మీరంటే నాకు తెలియదు. కానీ ప్రభు పనికై ప్రాణం పెట్టిన గ్రూప్ తరపు నుంచి మనం ఎప్పుడైతే ఈ గ్రూప్ మనకు ఒక ప్రత్యేకతను మనకి అందరూ కలుసుకోవడానికి సహోదరుల సమావేశం అని ఏదైతే మనకు ఏర్పాటు చేసిందో, ఆ సమావేశం ద్వారా అనేక మంది ఆత్మీయ సహోదరులు ఈ విధంగా కలుసుకొని ఆయా ప్రాంతాలకు సువార్త చేయడానికి మనకి ఈ గ్రూప్ తరపు నుంచి మనకి అనుకూలంగా ఏర్పరచడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి స్వార్థకి ఎవరు లేరు, పోవడానికి చేయడానికి లేరు అనేటువంటి అవకాశం లేకుండా ప్రభు పనికై ప్రాణం పెట్టనే గ్రూప్ తరపు నుంచి మనం చేయడానికి ఒక అవకాశాన్ని ఈ గ్రూప్ మనకు అనుగ్రహించింది. ఇది ఒక ప్రత్యేకత. అయితే ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేకమైన కార్యక్రమాలు ఈ గ్రూప్ తరపు నుంచి మనం చూస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా అనేక మందికి బీదవారికి ఆహార పంపిణీ కానీ, వస్త్ర పంపిణీ కానీ, దుప్పట్ల పంపిణీ కానీ, అదే రీతిగా ఇవన్నిటిని మనం చూస్తున్నాం. ఇంతే కాకుండా ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, నేను 3 సంవత్సరాల నుంచి సువార్తకి వెళ్ళడం జరిగింది, బీదలకి సహాయం చేయడం జరిగింది మా గ్రూప్ తరపు నుంచి. కానీ నేను ఇటువంటి కార్యక్రమము చేయలేదు. అదేంటంటే, ఈ ప్రభు పనికై ప్రాణం పెట్టిన గ్రూప్ దగ్గరకు వచ్చిన తర్వాత, పరిచయమైన తర్వాత వీధి స్వార్థ, పల్లె స్వార్థని నేను అనుభవించడం జరిగింది, రుచి చూడడం జరిగింది. మా గ్రూప్లో ఉన్నప్పుడు కానీ, ఆ ప్రాంతాలకు స్వార్థకు వెళ్ళినప్పుడు కానీ, అంతకుముందుకు ఎప్పుడు నేను పల్లె స్వార్థకు పోలేదు. ఈ గ్రూపు పరిచయమైన తర్వాతనే అందరితో పల్లె స్వార్థకు పోవడానికి ఒక అనుకూలతని ఏర్పాటు చేసింది ప్రభు పనికై ప్రాణం పెట్టమని గ్రూపు. ఇది ఒక ప్రత్యేకత. అయితే ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా ఉన్నాయి. అంతేకాకుండా మనం ప్రతిరోజు కూడా వాక్యం వినడానికి ఉదయం కానీ, ఉదయకాలం కానీ, సాయంత్రం కానీ ప్రతిరోజు గూగుల్ మీట్ని కూడా ప్రభు పనికై ప్రాణం పెట్టు అని గ్రూపు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఉదయము, సాయంత్రము మరలా. ఇంతే కాకుండా గ్రూప్ తరపు నుంచి జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా చాలా చక్కగా జరగడానికి, సాతాను ప్రేరేపణ ఎలాంటిది కూడా ఆటంకం చేయకుండా ఉండడానికి కొండపైనకి వెళ్ళి ఈ గ్రూప్ తరపు నుంచి విజ్ఞాపన ప్రార్థన కూడా చేయడానికి ఒక అనుభవాన్ని ఈ గ్రూప్ తరపు నుంచి మనం నేర్చుకోగలమని నేను తెలియజేస్తున్నాను. ఇలాంటివి ఈ గ్రూపు ఎన్నో కొత్త కొత్త ప్రత్యేకతలని మనము ఈ గ్రూప్లో నుంచి చూడగలము. ఎక్కడా మనం చూడలేనివి మన గద్వాల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి స్వార్థ కార్యక్రమాలను అనుభవించడానికి ఒక చక్కటి అవకాశాన్ని ప్రభు పనికై ప్రాణం పెట్టనే గ్రూప్ తరపు నుంచి మనం చేయడానికి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ గ్రూప్ తరపు నుంచి జరిగే ప్రతి పరిచర్యను కూడా మనం మిస్ చేసుకునకుండా ప్రతి కార్యక్రమాల్లో హాజరు కావాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, ప్రభు పనికై ప్రాణం పెట్టనే గ్రూప్ తరపు నుంచి ఎవరెవరైతే సహోదరులు కష్టపడుతున్నారో వారందరికీ కూడా ప్రవీణ క్రీస్తు నామాన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.